Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Sarath. How are you guys? Hope you're all doing great. మీరు ఇప్పటి వరకు నా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే నేను ఎక్కువగా రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ వచ్చేసి షాపింగ్ హాల్స్ కానీ లేదంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్యాబ్రిక్ సోర్సింగ్, ఎక్కువ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తూ ఉంటారు. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా డిఐవై హెయిర్ ఆయిల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఎవరి మీదో ప్రయోగం చేసింది కాదు, నేను నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ ఆయిలే అనమాట. మీరు బయట చూసే హెయిర్ ఆయిల్స్ చూసినట్టయితే డిఐవై హెయిర్ ఆయిల్స్ అండి నేను మాట్లాడుతుంది. సో వాటిలో ఆనియన్స్ వేయడం వల్ల ఇంకా కరివేపాకు, అలోవెరా ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మరీ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఉంటాయి. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లేదంటే బయట కాలేజ్ స్టూడెంట్స్ కి కానీ ఆయిల్ అప్లై చేసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అవి ఇచ్చే స్ట్రాంగ్ ఆర్డర్స్ వల్ల. సో నేను ఒక మైల్డ్ హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటాను. ఇవి రెగ్యులర్ గా డైలీ స్కూల్ కి వెళ్ళే పిల్లలైనా సరే లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. చాలా మైల్డ్ గా ఉంటుంది, ఏం స్మెల్ కూడా రాదనమాట అప్లై చేసుకున్న తర్వాత. సో యాక్చువల్గా మా మా ఓన్ ఫ్యామిలీలోని మా అమ్మమ్మ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మా అమ్మమ్మ హెయిర్ అయితే ఫుల్ థిక్ గా ఉంటుందండి. సో నీ లెంత్ వరకు ఉంటుంది, ఇంత థిక్ గా ఉంటుంది. సో మా మమ్మీకి కూడా ఆల్మోస్ట్ అంతే అంతే థిక్నెస్ తోటి అట్లనే ఉండింది. అండ్ నా జనరేషన్కి వచ్చేసరికి మా మమ్మీ హెయిర్ లో ఇప్పటికీ నాకు సగమే ఉందన్నమాట. సగం కూడా కాదులేండి, ఒక 40% ఉంది. సో అంత సన్నగా అయిపోయింది నా హెయిర్ అయితే. సో ఎందుకు అంటే ఈ జనరేషన్ లో మనకుండే బిజీ లైఫ్స్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్. సో ఈ టెన్షన్స్ వల్ల వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్. అందుకని ఇవాళ హెయిర్ ఫాల్ గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మీ హెయిర్ గ్రోత్ కి, అలాగే హెయిర్ థిక్నెస్ కి, అలాగే హెయిర్ షైనీనెస్ కి మంచి వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో మీ హెయిర్ కనుక స్ట్రాంగ్ గా, థిక్ గా, అలాగే హెల్తీగా కావాలనుకుంటే ఈ హెయిర్ ఆయిల్ ని యూస్ చేయండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి, సో దట్ మీకు హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ గైస్, సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ సార్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ వీడియోని వచ్చేసి ఫస్ట్ 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ఈ ప్రాసెస్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అది ఇంగ్రీడియంట్స్ చెప్తాను అనమాట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మేకింగ్ ప్రాసెస్, ఎలా చేయాలి విధానం అనేది క్లియర్ గా చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసి ఆయిల్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మనం నార్మల్ గా ఆయిల్ తయారు చేసుకొని యూజ్ చేస్తాం కానీ ఎలా అప్లై చేయాలో కూడా కరెక్ట్ గా తెలియదు చాలా మందికి. సో ఈ 3 స్టెప్స్ ని ఈ వీడియోలో కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద ఇంగ్రీడియంట్స్ పార్ట్, ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్ అండి. నేనైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ అయినా లేదంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది అనమాట. సో కోకోనట్ ఆయిల్ అనేది ఒక 250 ml వరకు తీసుకోవచ్చు. ఐ మీన్ లైక్ ఒక హాఫ్ కప్ సరిపోతుందండి. కోకోనట్ ఆయిల్ మనకు తెలిసినట్టుగానే మంచి నరిష్మెంట్ ఇస్తుంది అనమాట హెయిర్ కి. సో ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. అండ్ నెక్స్ట్ ఆల్మండ్స్. ఈ ఆల్మండ్స్ ని మనం రెగ్యులర్ గా డైట్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, చాలా హెల్దీ. ఈ ఆల్మండ్స్ ని మనం ఇవాళ హెయిర్ కేర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట హెయిర్ ఆయిల్ లో. ఈ ఆల్మండ్స్ ఒక 10 to 12 తీసుకుంటే సరిపోతాయండి. అంటే మనం 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి 10 to 12 ఆల్మండ్స్ సరిపోతాయి. ఈ ఆల్మండ్స్ ని మనం రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఈ ఆల్మండ్స్ అనేవి రిచ్ ఇన్ బయోటిన్, వైటమిన్ ఈ అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అండి. సో అందుకని ఇవి మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి, అలాగే మన హెయిర్ ఫాలికల్స్ ని, హెయిర్ రూట్స్ ని మంచిగా స్ట్రాంగ్ గా చేసి అలాగే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తాయి అనమాట ఆల్మండ్స్ అయితే ఇవి. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ ఈస్ గోయింగ్ టు బి పంకిన్ సీడ్స్ అండి. ఈ పంకిన్ సీడ్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి, మనం డైట్ లో కూడా రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. సో ఈ పంకిన్ సీడ్స్ అనేవి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ఒక పవర్ ప్యాక్ ఇంగ్రీడియంట్ అనమాట, దట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ ప్రూవెన్ టు న్యాచురల్లీ బ్లాక్ డిహెచ్డి అండి. డిహెచ్డి అనేది ఒక హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ ఏం చేస్తున్నాయి అంటే మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రింక్ అయ్యేలాగా చేసి హెయిర్ ఫాల్ కి కారణం అవుతాయి అనమాట. అందుకని ఈ పంకిన్ సీడ్స్ అనేవి మన హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేసి మన హెయిర్ గ్రోత్ కి ప్రమోట్ చేస్తాయి అనమాట. విత్ ఇన్ ఫ్యూ యూజెస్ మనకి విజిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మంచి న్యూట్రియంట్స్, ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి మన స్కాల్ప్ దాకా పెనిట్రేట్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ ఫేవరెట్, హెయిర్ అనేది స్మూత్ గా షైనీగా అనిపిస్తుంది అనమాట ఇది ఈ ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం వల్ల. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డ్రైడ్ రోజ్ మెరీస్ అండి. సో ఈ డ్రైడ్ రోజ్ మెరీస్ అనేది మనకి మార్కెట్ లో బాగానే దొరుకుతున్నాయి ఈ మధ్య. అయితే ఈ మధ్య ఫేమస్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రోజ్ మెరీస్ అనేది హెయిర్ కేర్ రొటీన్ లో.
ఈ డ్రైడ్ రోస్మెరీస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా సరిపోతాయి. మన ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు మనం తీసుకునే ఆయిల్ ని బట్టి. రోస్మెరీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట దీంట్లో. ఇవేం చేస్తాయి అంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి అలాగే హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తాయి. అందుకని మనం ఇక్కడ రోస్మెరీస్ తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఇంగ్రీడియంట్ క్లోవ్స్ అండి, లవంగాలు అంటాం కదా. సో ఇవి ఇన్ని తీసుకొని అవసరం లేదు యాక్చువల్గా, ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం కొన్ని కొన్ని తీసుకుంటే సరిపోద్ది. ఇది ఒక హార్డ్లీ ఒక 5 to 6 క్లోవ్స్ తీసుకుంటే సరిపోతాయి అనమాట. క్లోవ్స్ మనకు తెలిసినట్టుగానే మంచి మెడిసినల్ అండ్ థెరపెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ క్లోవ్స్ లో. సో ఇవేంటంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడమే కాకుండా కొత్త హెయిర్ అంటే హెయిర్ ఫాల్ వల్ల ఊడిపోయిన జుట్టునంతా మళ్ళీ రీగ్రోత్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. కొత్త హెయిర్స్ అనేవి వస్తాయి ఈ క్లోవ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కంట్రోల్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్, ఈ 1 2 3 4 5, జస్ట్ ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇవాళ ప్రాసెస్ అనేది చూసేద్దాం. సో ఒకవేళ కోకోనట్ ఆయిల్ కానీ ఎక్కువ తీసుకుంటే దీన్ని ఈ ఇంగ్రీడియంట్స్, ఈ మిగతా 4 ఇంగ్రీడియంట్స్ కొంచెం డబుల్ అమౌంట్స్ తీసుకోవచ్చు. మనం 250 ml తీసుకుంటాం కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం సరిపోతుంది అనమాట. సో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ ఆల్మండ్స్ ని, పంకిన్ సీడ్స్ ని, అలానే క్లావ్స్ ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. రోస్మెరీస్ ని మాత్రం పౌడర్ అవసరం లేదు, రోస్మెరీస్ పౌడర్ ఇది లాస్ట్ లో కోకోనట్ ఆయిల్ లో యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రెసెంట్ అయితే మనం మిక్సీలో ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, అలానే క్లావ్స్ ఈ 3 ఒక పౌడర్ చేసుకుందాం. ఈ 3 పౌడర్ వచ్చేసి మరీ స్మూత్ పౌడర్ వద్దండి, కొంచెం కోర్స్ పౌడర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మిక్సీ పట్టేద్దాం వీటిల్ని. ఇంకొంచెం ఒక్కసారి వేసుకోవచ్చు అనమాట పౌడరు. పౌడర్ అయితే చేసేసుకున్నాము. ఇవేంటంటే మరీ స్మూత్ పౌడర్ లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టామన్నమాట. ప్రెసెంట్ అయితే ఒక మంచి వెజల్ తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ 250 ml కోకోనట్ ఆయిల్ అయితే హీట్ చేద్దాం. మరీ ఫ్లేమ్ ఎక్కువలో పెట్టకండి, కొంచెం మైల్డ్ ఫ్లేమే పెట్టండి. ఎందుకంటే ఇది ఆయిల్ కొంచెం హీట్ అయ్యే లోపే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి. వెంటనే యాడ్ చేయడం వల్ల మాడిపోతాయి అనమాట. అందుకని మైల్డ్ ఫ్లేమే పెట్టాలి. సో ఫస్ట్ అయితే మనం ఒక వెజల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, దీంట్లో ఇప్పుడు 250 ml ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ నేను తీసుకున్న బాటిల్ కూడా 250 ml అనమాట. మైల్డ్ ఫ్లేమ్ లో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవద్దు. ఇది జస్ట్ ఒక 2 minutes ఉండగానే మనం ఇప్పుడు పౌడర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్ అనేది యాడ్ చేసేద్దాం. ఇందాక మిక్సీ పట్టాం కదా, సో అది ఇది అడుగంటుకుంటదేమో చూసుకుంటూ బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే మారుతుంది అనమాట. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్ గా మైల్డ్ గా, ఎక్కువ ఫ్లేమ్ లో కాకుండా తక్కువ ఫ్లేమ్ పెట్టే చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే మనం రోస్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి రోస్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి కలర్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఈ కలర్కి వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. ఇది కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా 1 day ఇట్లానే ఓవర్ నైట్, ఇవాళ నైట్ మొత్తం దీన్ని ఇలానే వదిలేస్తాం అనమాట. వదిలేసిన తర్వాత రేపు మార్నింగ్ అయితే ఈ ఆయిల్ ని ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ ఓవర్ నైట్ మొత్తం ఆయిల్ అయితే ఇట్లానే వదిలేద్దాం. సో దట్ దీంట్లో ఉండే మంచి న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఇవాళ వదిలేస్తున్నాం దీన్ని. రేపు మార్నింగ్ అయితే దీన్ని తీసేసి మంచిగా స్కాల్ప్ కి అప్లై చేసే ప్రాసెస్ అయితే నేను చూపించేస్తాను. నైట్ మొత్తం ఈ ఆయిల్ అలానే ఉంచేసిన తర్వాత ఏంటంటే ఆ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనం ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఆల్మండ్స్ ఇవన్నీ. సో వాటిలన్నిటి నుంచి మంచిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని మార్నింగ్ అయితే ఫిల్టర్ చేసేసాను నేను ఆయిల్ ని.
ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను అనమాట. థర్డ్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఫస్ట్ మనం అప్లై చేసుకునే దానికంటే ముందు మనం ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఎంత క్వాంటిటీ యూస్ చేస్తున్నామో ఆ క్వాంటిటీ వరకు కొంచెం వార్మ్ వాటర్లో అట్లా పెట్టుంచాలన్నమాట, ఒక 5 to 10 minutes వరకు. సో వార్మ్ అవడం వల్ల ఏంటంటే ఆయిల్ మంచిగా స్కాల్ప్ లో పెనట్రేట్ అవుతుంది, అలాగే చాలా మంచి నరిష్మెంట్ ఇస్తుంది అనమాట వార్మ్ ఆయిల్ అనేది. ఫస్ట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం వార్మ్ చేసిన ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లాగా ఫింగర్స్ తో అప్లై చేయకుండా నేనైతే ఫస్ట్ కాటన్ బాల్ ని దీంట్లో డిప్ చేస్తున్నాను ఆయిల్లో. సో ఇట్లా డిప్ చేసి ఉంచుతున్నాను. అండ్ హెయిర్ వరకు వచ్చేసరికి హెయిర్ ని ఫస్ట్ నేను పార్టీషన్స్ లాగా డివైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా పార్టీషన్ లా డివైడ్ చేయాలి హెయిర్ ని. అండ్ ట్యాంగిల్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలన్నమాట నీట్ గా. ఇదిగోండి, ఇప్పుడు నేను సెంటర్ పార్టీషన్ తీసుకున్నాను. సెంటర్ పార్టీషన్ తీసుకొని ట్యాంగిల్స్ ఏం లేకుండా ఉండేలా చూసుకున్నాను అనమాట. ట్యాంగిల్స్ ఏం ఉండకూడదు. సో ట్యాంగిల్స్ అన్ని తీసేసుకోవాలి. సో ట్యాంగిల్స్ ఏం లేకుండా అయితే చూసుకున్నాను అనమాట హెయిర్ ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 parts ని డివైడ్ చేశాను కదా, ఈచ్ పార్ట్ దగ్గర ఫస్ట్ అయితే సెంటర్ లో ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా కాటన్ బాల్ ని ఇట్లా డిప్ చేశాను. మేబీ నాకు ఒక మిర్రర్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో జస్ట్ ఏ మూమెంట్. సో ఇలా సెంటర్ పార్టీషన్ తీసుకున్నాను కదా, ఈ సెంటర్ పార్టీషన్ లో ఇందాక కాటన్ బాల్ ని ఒక డిప్ చేశాం కదా, సో ఇట్లా కాటన్ బాల్ తోటి ఇలా ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. మనం ఇక్కడ ఎక్కడైతే పార్టీషన్ తీసుకుంటున్నామో అక్కడ స్కాల్ప్ లోకి పెనట్రేట్ అయ్యేలాగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. కొంచెం మసాజింగ్ ఎఫెక్ట్ లాగా ఇచ్చి అప్లై చేస్తూ ఉండండి. సో ఇట్లా ఒక పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇంకొక పార్టీషన్ తీసుకోండి. సో ఇంకో పార్టీషన్ ఇట్లా తీసుకున్నారు కదా, తీసుకున్న దగ్గర ఇక్కడ కూడా మళ్ళీ అప్లై, సేమ్ ఇదే ప్రాసెస్ లో అప్లై చేయండి ఆయిల్ అనేది. సేమ్ ఇట్లనే బ్యాక్ వరకు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇట్లనే ప్రతి లైన్ లో అప్లై చేసుకుంటూ పోవాలన్నమాట. సో స్కాల్ప్ కి డీప్ గా ఆయిల్ అనేది అందేటట్టు చూసుకోవాలి. స్కాల్ప్ నుంచి మనం టిప్ ఆఫ్ ద హెయిర్ దగ్గర వరకు ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఆయిల్ అనేది ఇట్లానే ప్రతి పార్ట్ కి ఇట్లా డివైడ్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా ఫస్ట్ అయితే మొత్తం అప్లై చేసేసుకుందాం ఆయిల్ని ఇట్లాగా పార్ట్స్ గా డివైడ్ చేసి. ఇప్పుడు పార్టీషన్ మొత్తం తీసుకొని ఆయిల్ అనేది ఈచ్ పార్ట్ కి స్కాల్ప్ లోకి పెనట్రేట్ అయ్యేలాగా అప్లై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి హెయిర్ రూట్స్ నుంచి టిప్స్ వరకు మనం హెయిర్ ఆయిల్ అనేది మొత్తం అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత కొంచెం మంచి, ఇప్పుడు స్కాల్ప్ ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి కొంచెం మంచి మసాజింగ్ ఎఫెక్ట్ లాగా ఇట్లా ఇట్లా ఇవ్వాలన్నమాట. సో దట్ ఆయిల్ అనేది బాగా పెనట్రేట్ అవుతుంది స్కాల్ప్ లోపలికి. ఇట్లా మసాజింగ్ లాగా ఇవ్వాలి స్కాల్ప్ అనేది. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆయిల్ వచ్చేసి మిగతా హెయిర్ అంతా అప్లై చేసేద్దాం. సో ఇదిగోండి, ఆయిల్ అనేది మనం రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు మొత్తం అప్లై చేసామన్నమాట ఆయిల్ని. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇట్లా లైట్గా మసాజ్ చేయాలని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మసాజ్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఇట్లా ముందుకు వేసుకొని, హెయిర్ అంతా ఇట్లా ముందుకు వేసుకోవాలండి. మొత్తం ఇట్లా ముందుకు వేసుకొని ఇట్లా మసాజ్ డౌన్వర్డ్ మూమెంట్ లో ఇవ్వాలి. ఇందాకంతా అప్వర్డ్ మూమెంట్ లో ఇచ్చాం కదా, ఇప్పుడు ఇట్లా డౌన్వర్డ్ మూమెంట్ లో ఇవ్వాలన్నమాట మసాజ్. సో ఇదైతే ఇన్వర్టెడ్ థెరపీ లాగా హెల్ప్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది అనమాట హెయిర్ రూట్స్ కి. అండ్ హెయిర్ ఫాలికల్స్ అన్నిటినీ స్టిమ్యులేట్ అయ్యేలాగా చేస్తుంది. ఇట్లా ఇన్వర్టెడ్ అప్ సైడ్ డౌన్ ఇట్లాగా హెయిర్ కి కొంచెం లైట్ గా మసాజింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇట్లా ఒక 2 to 4 minutes వరకు ఉంచండి. 2 to 4 minutes వరకు ఉంచిన తర్వాత ఇంకా హెయిర్ అనేది టై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 hours ముందు ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి, మీరు హెయిర్ వాష్ చేసుకునే 2 hours ముందు అయితే. లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా హెడ్ బాత్ చేయొచ్చు. సో ఇట్లా మసాజ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లాగా ఒక 2 to 4 minutes అయితే ఉండండి. జస్ట్ ఇట్లని ఒక 2 to 4 minutes ఉండిన తర్వాత ఇంకా
నార్మల్గా మీ హెయిర్ని నీట్గా టై చేసేసుకోండి. సో ఇట్లా హెయిర్ టై చేసేసుకొని దాన్ని మీరు ఇవాళ రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తున్నారని అంటే ఇవాళ నైట్ అయినా అప్లై చేయొచ్చు. లేదు అంటే ఒక 2 hours ముందు అప్లై చేసినా సరిపోతుంది అనమాట. ఇట్లా హెయిర్ ఆయిల్ అనేది మీరు వీక్లీ వన్స్ అలాగా అప్లై చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. స్కాల్ప్కి కూడా బాగా హెయిర్ ఫాలికల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. సో ఈ వేలో అనేది ఆయిల్ అప్లై చేయండి మీరు. నేనైతే ఇప్పుడు ఒక బన్ లాగా కట్టేస్తున్నాను అనమాట ఈ హెయిర్ మొత్తాన్ని. సో ఇట్లనే ఇలా ఒక 2 hours ఇలా పెట్టేస్తాను హెయిర్ని. సో ఇలా హెయిర్ని ఒక 2 hours వరకు ఇట్లనే ఉంచేస్తే నెక్స్ట్ అయితే హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మొత్తం 3 ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ప్రాసెస్, అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంతటితోటి హెయిర్ ఆయిల్ అనేది అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 hours తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అంటే ఓవర్ నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో గైస్ చూసారు కదా ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో పక్కా అయితే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ డౌట్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ ఆయిల్ అయితే రెగ్యులర్ గా యూస్ చేయండి. మీరే 30 days రెగ్యులర్ గా యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి విజిబుల్ గా ఉంటాయి. So thanks for watching this video guys. See you in my next video. But before that, if you like this video, please do like, share, comment and subscribe to my channel TSP Sarath. Thanks for watching. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.